చందనోదయ కార్యక్రమం సంబంధించి మనం భక్తులు 1,50,000 వరకు రావచ్చినటువంటి ఒక అంచనా ఉంది. ఆ మేరకు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు ఉన్నారు. మరి దానికోసం ఘనంగా ఏర్పాట్ల కోసం కొత్తగా ప్రధానంగా సామాన్య భక్తుల కోసం ప్రసాద స్కీమ్లో 3 ఫ్లోర్లతోటి 5,000 మందికి క్యూ కాంప్లెక్స్ కొత్తగా ఏర్పాటు చేశాము. దాంట్లో మన అన్ని ఫెసిలిటీస్ తోటి సహా మనం చేయడం జరిగింది. ఇది అదనంగా మనం ఏర్పాటు చేసినటువంటి అంటే సామాన్య భక్తులకు ప్రాధాన్యత కోసం. అదేవిధంగా ఎర్లియర్గా ఉన్నటువంటి క్యూ లైన్ సంబంధించి కానీ మిగతా అన్నీ కూడా రిపేర్ చేస్తూ ఫ్యాన్స్, టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే మనం లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి స్వామివారి దర్శనం తొందరగా అవడం కోసం ఆ 4 దశలు అక్కడ హైట్లు అంటే విఐపీతో కలుపుకుంటే 5 రకాలైనటువంటి భక్తులు వెళ్ళే అవకాశం ఉంది. క్యూ లైన్స్ బాగుంటుంది కనుక ప్రతి లైన్ హైట్కి 7 ఇంచెస్ హైట్లో వాళ్ళందరూ కూడా దర్శనం ఫ్రీగా, పర్టికులర్గా మాట్లాడితే ఫ్రీ దర్శనం వాళ్ళు 300 వాళ్ళు అంత బాగా హైట్లో ఉండి స్వామివారిని బాగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ లెవెల్లో 7 ఇంచెస్ హైట్ ఉండేలాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక స్వామివారి ప్రసాదం ఖచ్చితంగా ఈసారి మా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు లడ్డూని బయట ఉచితంగా ఇచ్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రెగ్యులర్గా ఇచ్చేటువంటి కదమ్మ ప్రసాదాన్ని కదంబాన్ని దద్దోజనాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్గా ఏర్పాటు చేస్తాం. అలాగే బటర్ మిల్క్, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్స్ మా మినిస్టర్ గారు ఇచ్చేటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి వాళ్ళకి అదనంగా దేవస్థానం తరఫున మనం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని మనం మిగతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ట్రాఫిక్ కట్ కూడా వారి పోలీసు వారి సహకారంతో కలెక్టర్ గారు అలాగే నిన్న హోమ్ మినిస్టర్ గారు రావడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా మనం సూచాపట్టుగా మనం మ్యాక్సిమం అవకాశాలు ప్రయత్నం చేస్తాం. ట్రాన్స్పోర్ట్ సంబంధించి పబ్లిక్ అంతా కూడా సొంత వాహనాలు పైన లిమిటెడ్ ట్రాన్స్పోర్ట్ ఉండటం వల్ల కేవలం ఒక మినిమం విఐపి ఎవరైతే లోపల మన దర్శనాలు ఉంటాయో వాళ్ళ వెహికల్స్ మాత్రమే మనం ఇవ్వడము. మిగతా అందరికీ కూడా చక్కగా ఒక 40 ఏసీ బస్సులు మనము 1,500 రూపాయలు ఇచ్చే వాడికి, అలాగే 15 ఇన్నోవాలు, ఏసీ ఇన్నోవాలు, అలాగే సామాన్య భక్తులు 300 రావడం కోసం 45 ఆర్టీసీ వారి బస్సులు మేము తీసుకుని దేవస్థానం నుంచి ఇవన్నీ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇది షటిల్ సర్వీస్ కింద అప్పటి నుంచి పికప్ పాయింట్స్, డౌన్ హిల్ పాయింట్స్ అన్నీ కూడా కొత్తగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ సేవల గురించి పాయింట్లు పెట్టారు కదా సార్, వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు? ఇప్పుడు మనం మధ్యలో క్యూ లైన్స్లో ప్రధాన అంశం ఏంటంటే మనం వాళ్ళకి మద్యం కానీ బటర్ మిల్క్ కానీ ఇచ్చేటువంటి ఒక సెపరేట్ వేని ఎక్స్క్లూజివ్స్ ఏర్పాటు చేసి, అలాగే ఏ వాలంటీర్స్ మన దగ్గర చాలామంది ముందుకు వచ్చారు వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇలా ప్రతి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలో దీన్ని మానిటర్ చేస్తారు. ఆ డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏం చేస్తారంటే ఏ ప్లేస్లో ఎవరు ఉండాలి, ఎలా చేయాలి అనేటువంటి డ్యూటీ షిఫ్ట్ వాళ్ళు కూడా షిఫ్ట్ ఎలా వెళ్ళాలి, అలాగే టెంపుల్ ఇన్సైడ్ వెళ్ళే వాళ్ళకి పర్టికులర్గా ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళిపోకుండా వాలంటీర్ పేరుతో కోడ్ పేరుంటా క్యూఆర్ కోడ్ తోటి లోపలికి వెళ్ళేటువంటి స్టాఫ్ డ్యూటీస్ పాస్ని ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తూ ఏర్పాటు చేయాలి. ఎంతమంది పోలీసు బందోబస్తు సార్ ఇవాళ మధ్యాహ్నం అక్కడ సిపి గారు కూడా వస్తున్నారు, భారీగా ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేశారు. సార్ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని లేదు, అది మన యాక్చువల్గా సహజంగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే మినిస్టర్ గారు రాలేదని సమాచారం, ముఖ్యమంత్రి గారు రావట్లేదనే సమాచారం మాకు ఆల్రెడీ మా కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చినందువల్ల బహుశా మా మినిస్టర్ గారు నామినేట్ చేస్తారు. మా ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ లేదా జలమంత్రి గారిని అడిగి మనకి ఇస్తారు. వారు పట్టు వస్త్రాలు ఆర్డర్ వస్తుంది, సాయంత్రంలో మనకు వస్తుంది. రాగానే ఓకే సార్.